ఫోన్ ట్యాంపరింగ్ కేసులో ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును స్పెషల్ టీం అరెస్ట్ చేసింది. అలాగే ఎస్ఐబి ఇన్స్పెక్టర్ గట్టు మల్లు అలాగే ప్రణీత్ రావు కారు డ్రైవర్ను గురువారం అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో విచారిస్తున్నారు. ప్రణీత్ రావు టీం ద్వారా టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్కు అందినటువంటి సమాచారం వివరాలను సేకరిస్తున్నారు. అలాగే ఎస్ఐబిలో గట్టు మల్లు భూపతి నిర్వహించిన విధులపై ఆరా తీస్తున్నారు. వీరిద్దరూ ప్రణీత్ రావు, భుజంగరావు తిరుపతన్నలతో కలిసి నిర్వహించిన ఆపరేషన్స్ వివరాలు రాబడుతున్నారు. వారిచ్చిన సమాచారంతో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇవాళ కోర్టుకు సెలవు కావడంతో కొంపల్లిలోని న్యాయమూర్తి ఇంట్లో వాళ్లను హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీళ్ళిద్దరినీ కస్టడీకి తీసుకునేందుకు శనివారం లేదా సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. కాగా 2017లో సిటీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా రాధాకిషన్ రావు బాధ్యతలు చేపట్టారు. ఆయన రిటైర్డ్ అయిన తర్వాత ఓఎస్డీగా అప్పటి సీఎం కేసీఆర్ నియమించారు. ఓఎస్డీ హోదాలో దాదాపు 5 ఏళ్ల పాటు టాస్క్ ఫోర్స్లో రాధాకిషన్ రావు పనిచేశారు. ఈ క్రమంలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో కలిసి ఆపరేషన్స్ నిర్వహించారు. ఎస్ఐబి నుంచి అందినటువంటి సమాచారంతో హవాలా వ్యాపారులు అక్రమంగా గుట్కా లాంటి బిజినెస్ చేసేటోళ్లను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, తాజా సమాచారం ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణ ఎలా జరుగుతోంది? రైట్ నందు, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు మాత్రం తెలంగాణ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇదే అంశంలో రోజు రోజుకి పోలీసులు కూడా దూకుడు పెంచుతున్నారు. అయితే రాధాకిషన్ అరెస్ట్ చేసి విచారించింది సంగతి అయితే ఈ రోజు ఆయన, ఎందుకంటే కోర్టు గుడ్ ఫ్రైడే కాబట్టి, ఎందుకంటే వరుసగా 4th సాటర్డే హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఈ రోజు న్యాయమూర్తి ఇంట్లో మాత్రం హాజరుపరిచి మరోసారి ఈయనని కస్టడీలో తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ లో 4 సిఐలు, 5 మంది ఎస్ఐలను, కానిస్టేబుల్లను కూడా విచారించినట్టు కొంతమంది తెలిసింది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కి సహకరించిన ఎందుకైతే మొత్తం పూర్తి వ్యవహారం అయితే ప్రభాకర్ రావు చేతుల మీదకి వెళ్ళి నడిచింది. ప్రభాకర్ రావు ఫోన్ నెంబర్స్ ని, కొంత ఫోన్ నెంబర్స్ ని, అంటే ఒక బీఆర్ఎస్ బడాబాబు నాయకుడు మాత్రం ప్రభాకర్ రావుకు మాత్రం ఈ ఫోన్ నెంబర్లు ఏదైతే ట్యాప్ చేయాలో ఆ ఫోన్ నెంబర్స్ ఇచ్చాడు. ప్రభాకర్ రావు హయాంతో ప్రణీత్ రావు కూడా దీంట్లో సూత్రధారిగా, ఎందుకంటే A1 గా ప్రభాకర్ రావుని చేర్చారు, A2 గా ప్రణీత్ రావుని ఉంచారు. ఎందుకంటే వీళ్ళిద్దరు, ఎందుకంటే బడాబాబులో వ్యాపారవేత్తలు కావచ్చు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులది, రేవంత్ రెడ్డి గారి ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయాలు అన్ని బయటపెట్టారు. అయితే ఇదే అంశంలో బడాబాబులు వ్యాపారవేత్తలకు కూడా వాళ్లకు ఫోన్లు చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు హవాలా చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా బెదిరించి మరి డబ్బులు అయితే వసూలు చేశారు. అయితే ఇదే అంశంలో ఎందుకంటే ప్రభాకర్ రావు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి అతను అమెరికాలో ఉన్నాడు, నేను క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, నేను జూన్ ఆ జూలైలో వస్తాను అనేసి అనుకుంటూ కూడా ఒక అధికారికి అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రభాకర్ రావుని అదుపులో తీసుకొని విచారిస్తే మాత్రం విషయాలు ఎవరైతే ఉన్నారో దీని వెనకాల మాత్రం వీళ్ళ పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు నందు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. ఫోన్ ట్యాంపరింగ్ కేసులో ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును స్పెషల్ టీం అరెస్ట్ చేసింది. అలాగే ఎస్ఐబి ఇన్స్పెక్టర్ గట్టు మల్లి భూపతి, అలాగే ప్రణీత్ రావు కారు డ్రైవర్ను గురువారం అదుపులోకి తీసుకుంది. వాళ్లను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో విచారిస్తున్నారు. ప్రణీత్ రావు టీం ద్వారా టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్కు అందినటువంటి సమాచారం వివరాలు సేకరిస్తున్నారు. ఎస్ఐబిలో గట్టు మల్లు నిర్వహించినటువంటి విధులపై ఆరా తీస్తున్నారు.
వీరిద్దరూ ప్రణీత్ రావు, భుజంగరావు తిరుపతన్నలతో కలిసి నిర్వహించిన ఆపరేషన్స్ వివరాలు రాబడుతున్నారు.